హెచ్పివి వ్యాక్సినేషన్ అంటే ఏంటి? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ అండ్ అక్షయ హాస్పిటల్స్ ప్రొద్దుటూరు. హెచ్పివి వ్యాక్సినేషన్ మనం గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి కానీ లేదా సర్వైకల్ క్యాన్సర్కి వాటిని ప్రివెంట్ చేయడం కోసం దీన్ని మనం ఇస్తామన్నమాట. ఇది ఒకటి సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుందా హెచ్పివి వ్యాక్సినేషన్ అంటే? కాదండి. సర్వైకల్ క్యాన్సర్తో పాటు వల్వల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్, తర్వాత ప్రీ క్యాన్సరస్ లీషన్స్ అని అంటాం, ఎక్స్టర్నల్ జెనిటల్ వాట్స్, వీటన్నిటినీ కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది రాకుండా. యూజువల్లీ ఈ హెచ్పివి వ్యాక్సినేషన్లో 2 టైప్స్ ఉంటాయి, గాడాసిల్ అండ్ గాడాసిల్ 9. గాడాసిల్ అనేది మనకి 2 ఫినోటైప్స్ని, హెచ్పివి ఫినోటైప్స్ని మాత్రమే కవర్ చేస్తుంది, 16 and 18. అదే గాడాసిల్ 9 అయితే మనకు 7 ఫినోటైప్స్ ఆఫ్ హెచ్పివిని కవర్ చేస్తుంది. 16, 18తో పాటు 31, 32, 35, 52 and 58ని కూడా కవర్ చేస్తుంది అనమాట. ఇది ఎప్పుడెప్పుడు మనం హెచ్పివి వ్యాక్సినేషన్ ఇవ్వాలా, ఎవరెవరికి ఇవ్వాలి? అమ్మాయిలు అందరూ కూడా తీసుకోవచ్చండి. దీన్ని అమ్మాయిలు అందరూ తీసుకోవచ్చు అన్నాం కదా, పుట్టినప్పటి నుంచి మనం వేసే వ్యాక్సిన్ కాదు ఇది. 9 సంవత్సరాల వయసు నుంచి 45 సంవత్సరాల వరకు ఉన్న అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు కానీ అందరూ కూడా దీన్ని తీసుకోవచ్చు. మీరు కానీ 9 నుంచి 15 సంవత్సరాల లోపు ఈ వ్యాక్సిన్ తీసుకునే పార్ట్ అయితే మీకు 2 డోసెస్ సరిపోతాయి. అంటే 0 డోసు 6th మంత్కి సరిపోతుంది. అలా కాకుండా మీరు 15 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు తీసుకునే పార్ట్ అయితే మీరు 3 డోసెస్ తీసుకోవాల్సి వస్తుంది. 3 డోసెస్ ఎప్పుడు తీసుకోవాలా? 0 మంత్, 2nd మంత్, 6th మంత్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇది అందరూ తీసుకోవచ్చా మేడం? మాకు కొంతమంది మాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, మేము తీసుకోవచ్చా అని అడుగుతారు. బీపీ, షుగర్, థైరాయిడ్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకోవచ్చండి. మీకు ఇది వరకు చిన్నతనంలో కానీ ఎప్పుడైనా ఏదైనా టీకా తీసుకున్నప్పుడు మీకు ఏదైనా అలర్జిక్ రియాక్షన్ వచ్చి ఉంటే టీకాస్కి, అప్పుడు మీరు డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది అనమాట. దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి, మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఏమీ ఉండవండి. యూజువల్లీ దీనికి వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏమంటే అలర్జిక్ రియాక్షన్ మాత్రం వస్తుందన్నమాట. అట్లనే ఈ గాడాసిల్ తీసుకుంటే మాకు 100% ప్రొటెక్షన్ ఉంటుందా మేడం సర్వైకల్ క్యాన్సర్ నుంచి? యూజువల్లీ గాడాసిల్ ప్లెయిన్ తీసుకున్నప్పుడు మీకు 82.4% ప్రొటెక్షన్ ఇస్తుందండి. అది గాడాసిల్ 9 అయితే 100% ప్రొటెక్షన్ అని చెప్తాము. బట్ అది 100% ప్రొటెక్షన్ అనేది మీరు తీసుకునే ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీరు సెక్షువల్లీ యాక్టివ్గా ఉండేదానికంటే ఒక 2 years ముందు కానీ ఈ వ్యాక్సినేషన్ తీసుకున్నారు అని అంటే దాని రిజల్ట్స్ బాగుంటాయి, అంటే దాని ప్రొటెక్షన్ అనేది మీకు 100% ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.